శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, దశమ స్కంధము, ఉత్తర భాగము. విష్ణువే సర్వోత్తముడు. వృకాసురుడు. శివుని సేవించేవారు శీఘ్రమే సుఖ సంపదలను పొందగలరు. కానీ లక్ష్మీపతి అయిన విష్ణువుని ఆశ్రయించిన వారు నిరుపేదలుగా చాలా కష్టాలు పడుతుండటం కనిపిస్తుంది. ఎందుచేత అని పరీక్షిత్ అడిగిన ప్రశ్నకు శ్రీశుకుడు ఇలా చెప్పాడు. రాజా, శివుడు సత్వరజస్తమోగుణ సహితుడే అయినప్పటికీ సర్వ సుఖభోగాలను త్యజించి కఠినమైన జీవన విధానాన్ని ఎన్నుకొని ఉన్నప్పటికీ అసుతోషుడు భోళాశంకరుడు గనుక భక్తులకు సులువుగా వసుడై వరాలనిచ్చేస్తాడు. శివుని ఆరాధించేవారు తమ పూర్వజన్మల సంస్కార ప్రభావంచే రాజసిక తామసిక భక్తులై ఉంటారు. అట్టివారు లౌకికమైన సుఖభోగ సంపదలను క్షుద్రశక్తులను కోరుతారు. వాటిని శివుని నుండి పొందుతారు. విష్ణుమూర్తి త్రిగుణాతీతుడు. విష్ణువును ఆరాధించేవారు సాత్విక భక్తులు. వారికి లౌకిక సిరి సంపదలపై కాంక్ష ఉండదు. వారికి కావలసినది భగవద్ అనుగ్రహము, బంధమోచనము. ఇలాంటి ప్రశ్ననే రాజసూయ యాగం చేసిన తరువాత యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని అడిగితే ఆయన ఇలా చెప్పాడు. ధర్మనందన, ఎవనిపై నాకు అనుగ్రహం కలుగుతుందో అతని సమస్త సంపదలను నేను హరిస్తాను. అతడు ధనహీనుడై శోకిస్తాడు. బంధువులు అతనిని వదిలివేస్తారు. అతడు నిస్సహాయుడై అన్నింటినీ త్యజించి నా భక్తులతో స్నేహం చేస్తాడు. క్రమంగా విజ్ఞానాన్ని పొంది తుదకు అవ్యయానంద భరితుడై వైకుంఠ ప్రాప్తికి అర్హుడవుతాడు. నన్ను సేవించటం చాలా కష్టమని తలచి కొందరు వేరే దేవతలను ఆరాధించి ఐశ్వర్యాలను కామితాలను పొంది వాటినే నిత్యము నిజము అని భావించి అహంకరించి చివరకు ఆ దేవతలను కూడా వారు అలక్ష్యం చేసి మర్చిపోతారు. దీనికి ఉదాహరణగా ఒక కథ ఉన్నది, వినుము. వృకాసురుడు. ఒకనాడు వృకాసురుడనే రాక్షసుడు నారదుడు కనిపిస్తే ఇలా అడిగాడు. మునీంద్ర, త్రిలోక సంచారివైనా నీకు బాగా తెలుస్తుంది. త్రిమూర్తులలో శీఘ్రంగా ఎవరు వరాలిస్తారో దయచేసి చెప్పు అనగా నారద మహర్షి ఇలా చెప్పాడు. దుర్గుణవంతుల మీద ఆగ్రహము, సద్గుణవంతుల మీద అనుగ్రహము శీఘ్రముగా చూపేవాడు ఒక్క పరమశివుడే. రావణాసురుడు, బాణాసురుడు మొదలైన వారు అనేకులు శివుని ఆరాధించి వరాలను పొందారు అని చెప్పగా ఆ అసురుడు వెంటనే కేదార క్షేత్రానికి వెళ్ళి ఘోరమైన తపస్సు చేశాడు. తన శరీరం నుండి మాంసఖండాలను తీసి అగ్నిలో ఆహుతి చేశాడు. అయినా శివుడు ప్రత్యక్షం కాలేదు. రాక్షసునికి పట్టుదల ఎక్కువై తన శిరస్సునే ఖండించి అగ్నిగుండంలో వేయటానికి పూనుకున్నాడు. పరమశివుడు ప్రత్యక్షమై, ఆగు ఆగు, అంత సాహసం చెయ్యకు, నీకేం కావాలో కోరుకొనుము అని వారించాడు. దానవుడు శివుని పాదాలకు నమస్కరించి ఇలా అన్నాడు. పరమేశ్వర, నా చేతిని ఎవరి తలపై ఉంచుతానో అది 100 ముక్కలయ్యేటట్లు వరమిమ్ము అనగా శంకరుడు తథాస్తు అన్నాడు. రాక్షసుడు సంతోషంతో గంతులు వేశాడు. వెంటనే ఆ వరం యొక్క శక్తిని పరీక్షించాలనుకున్నాడు. ఎదురుగా కనిపించిన శివుని శిరస్సు మీదనే చెయ్యి వేసి చూడాలనుకుని ముందుకు వచ్చాడు. దానవుని ఇంగితం తెలుసుకుని ఇందుశేఖరుడు పరిగెత్తసాగాడు. ఎక్కడికి వెళ్ళినా ఆ అసురుడు వెంబడిస్తూనే ఉన్నాడు. మునులు దేవతలు భయకంపితులై హాహాకారాలు చేశారు. శివుడు పోయి వైకుంఠంలోకి ప్రవేశించాడు. అన్నీ తెలిసి ఉన్న శ్రీమన్నారాయణుడు మందహాసం చేస్తూ శివునికి సంభవించిన ప్రమాదాన్ని నివారించాలనుకుని ఒక వటువు వేషం ధరించాడు. పరిగెట్టుకుంటూ వస్తున్న వృకాసురునికి ఎదురు వెళ్ళి, దానవోత్తమ, ఏమిటి విశేషం? ఎక్కడికి పరుగు? బాగా అలసిపోయావే, చాలా దూరం వచ్చేసావు కూడాను. సకల సుఖాలు సమకూర్చవలసిన ఈ శరీరంను ఇంతగా హింసిస్తున్నావు దేనికి? ఈ వైకుంఠంలో కాసేపు విశ్రాంతి తీసుకుంటే నీ బాధలన్నీ తీరుతాయి అని చెప్తున్న వటుని మధుర వాక్కులకు ఆసురుడు సంతసించాడు. తాను సంకల్పించిన కార్యాన్ని వివరించాడు. అంతా విని వటుడు గట్టిగా నవ్వాడు. అయ్యో అసురేంద్ర,
నీవు మోసపోయావు. ఈ శివుడు పూర్వపు శివుడు కాదు. దక్షునిచే ఇదివరలో శపింపబడినప్పటి నుండి ఇతని పవిత్రత, సత్యసంధత అన్నీ తొలగిపోయి వరాలిచ్చే శక్తి కూడా క్షీణించిపోయింది. ఆయన గారి సంగతి మా అందరికీ బాగా తెలుసులే. పని చేయని వరం ఇచ్చినందుకు నీ వద్ద నుండి భయపడి పారిపోతున్నాడు, చూశావా అనగానే విష్ణుమాయలో పడ్డాడా అసురుడు. మళ్ళీ వటుడు అందుకున్నాడు. చూడు, నీకు శివునిపై కోపం వచ్చేసింది కదూ. అవునులే, మరి కోపం ఎందుకు రాదు? అతనిని శిక్షించవలసిందే. పాపం ఇప్పటికే చాలా అలసిపోయావే. ఈ కొలంలో కాస్త కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని కొంచెం మంచినీరు త్రాగితే కొంచెం సేద తీరి నీకు ఇంకా శక్తి వస్తుంది. అప్పుడు అతని పని పట్టవచ్చు అనగా విని, నిజమే, అలాగే చేస్తేనే మంచిది అనుకున్నాడు ఆ తామసికుడు. కొలంలో దిగి ముఖం కడుక్కుని ఆ చల్లని తీర్థాన్ని తలకు పట్టించాలనుకుని నెత్తిమీద చెయ్యి వేసుకుని తల పగిలి చచ్చిపడ్డాడు. గండం తప్పినందుకు సంతోషించిన శంకరునితో విష్ణువు ఇలా అన్నాడు, మహేశ్వర, నీకు కీడు తలపెట్టిన ఈ మూఢుడు నశించాడు. కానీ దుష్టులకు అంత సులువుగా వరాలివ్వరాదు కదా. అనగా శివుడు శ్రీహరికి నమస్కరించి నిష్క్రమించాడు అని శ్రీకృష్ణుడు ధర్మజనునితో చెప్పి, అందుచేతనే శ్రీహరి ఎవ్వరికీ అంత సులువుగా వరాలివ్వడు అన్నాడు అని శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెప్పాడు. త్రిమూర్తులలో ఉత్తముడెవరు? పూర్వము ఒకనాడు మహర్షులందరూ చేరి సరస్వతీ నదీ తీరాన ఒక సత్రయాగం చేయటం ప్రారంభించారు. ఆధ్యాత్మిక విషయ చర్చలలో త్రిమూర్తులలో శ్రేష్ఠుడెవరు అనే ప్రశ్న వచ్చింది. వారు ఎటూ నిర్ణయించుకోలేక స్వయంగా తెలుసుకుని రావలసిందిగా భృగు మహర్షిని పంపించారు. ఇది జటిలమైన కార్యమే. శ్రేష్టతను నిర్ణయించడం ఎలాగా? బాగా ఆలోచించి త్రిగుణాల ప్రభావానికి లోను కానివాడే, త్రిగుణాతీతుడే సర్వశ్రేష్ఠుడని నిర్ణయించాలనుకున్నాడు భృగువు. అతడు బ్రహ్మదేవుని కొలువులో ప్రవేశించి బ్రహ్మకు వందనమాచరించకుండా, స్తుతించకుండా నిర్లక్ష్యంగా నిల్చున్నాడు. అతని సంస్కారహీనమైన ప్రవర్తనకు ఆగ్రహావేశపరుడై ఎర్రబడిపోయాడు బ్రహ్మయ్య. నా ఎదుటి నుంచి పో అన్నట్టున్నాయి అతని చూపులు. మళ్ళీ అంతలోనే తప్పు చేసినవాడు తన పుత్రుడే కదా అని తమాయించుకున్నాడు. అంతా కనిపెట్టిన భృగువు మాట్లాడకుండా సత్యలోకాన్ని విడిచి కైలాసం వెళ్ళాడు. పార్వతీ పరమేశ్వరులు సంతోషంగా ఆహ్వానించారు. శివుడు సోదరుడైన భృగువును ఆప్యాయంగా కౌగిలించుకోవాలని చేతులు చాచాడు. శివునికి కోపం తెప్పించాలనే ఉద్దేశంతో భృగువు ఇలా అన్నాడు, ఆగు, నన్ను తాకవద్దు, నీవు వేదభ్రష్టుడవు అనగానే శివునికి కోపం వచ్చేసి త్రిశూలం ఎత్తగా పార్వతీదేవి అడ్డుకొన్నది. భృగువు అక్కడి నుండి వైకుంఠం వెళ్ళాడు. విష్ణువు లక్ష్మీదేవి ఒడిలో తలపెట్టుకుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఋషి రాకను గమనించలేదు. ఋషి నేరుగా వెళ్ళి విష్ణువు వక్షస్థలం మీద తన్నాడు. నారాయణుడు వెంటనే పాన్పు దిగి ముఖంలో ఎటువంటి ద్వేషభావము లేనివాడై చిరునవ్వుతో మునిని ఆహ్వానించి ఉన్నతాసనమిచ్చి ఇలా అన్నాడు, మహాత్మా, నీ రాకను గమనించలేక నీకు స్వాగతం పలకలేకపోయాను. నా అపరాధాన్ని మన్నించు. నీ పాదానికి నొప్పి కలుగలేదు కదా అని పాదాలను ఒత్తుతూ, నీ పాదస్పర్శచే ఈ లోకము పావనమైంది. నీ పాదతాడనం నా యొక్క వక్షానికే అలంకారమైనది. నేను ధన్యుడనయ్యాను. నా వలన కావలసిన కార్యం ఏదైనా ఉంటే చెప్పు అని మధురంగా చెప్పిన మాటలకు మహర్షి మురిసిపోయాడు. ఆనంద భాష్పాలతో అచ్యుతుని క్షమింపుమని వేడుకున్నాడు, స్తుతించాడు. సెలవు తీసుకుని మునుల సభకు వచ్చి అంతా నివేదించాడు. అఖిల కళ్యాణ గుణాకరుడైన శ్రీమన్నారాయణుడే పరమదైవమని మునులు నిర్ణయించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.